ఏబిఎన్ వీక్షకులకి. ఇక్కడ వాడు ఆ పరిశ్రమ, ఫేక్ వార్తల పరిశ్రమ, వాళ్ళ ఉత్పత్తి చాలా అద్భుతంగా ఉందండి. విపరీతంగా అంటే ఆ డిమాండ్కి మించిన ఉత్పత్తి వాళ్ళ దగ్గర ఉంది. మీరు అన్నట్టుగా విద్యాసాగర్ గారితో నేను పాక్షికంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే వాళ్ళు అలాగా ఫేక్ ప్రచారాలు చేస్తుంటే సమాధానం చెప్పుకుంటా పోతుంటే డెఫినెట్ గా వాళ్ళు దాన్ని ఇంకా పెంచుకుంటా పోతారు ఆ ఫేక్ ప్రచారాలు. అయితే దీన్ని ఆదిలోనే తుంచాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒక మెసేజ్ వెళ్ళాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కానీ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేసినా, అసత్య ప్రచారం, విష ప్రచారాలు చేసినా, కులాలు మతాల మధ్య లేకపోతే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న వీళ్ళ మీద చెడు ప్రచారం చేసినా వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళు పని పడతామని దాన్ని అమలు చేయాలి. ఒకళ్ళకో ఇద్దరికో మోకాలు చెప్పుల దగ్గర బేరింగ్లు తీసి పక్కన పెడితే దారిలోకి వస్తారండి, అందులో అనుమానం లేదు. దీనికి చట్టము ఏదైనా సరే పక్కన పెట్టి ఆ పని చేయాలి. ఎందుకంటే ఒక భయాన్ని కల్పించాలి, ఒక భయాన్ని రుచి చూపించాలి. ఇది ఒకటి. ఎందుకంటే అది రాష్ట్ర శ్రేయస్సు కోసం, అంటే ధర్మ సంస్థాపన కోసం, ఏదన్నా సరే ఒక సమాజ హితం కోసం, సమస్త ప్రజల హితం కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం అనేటువంటిది వాళ్ళ ఆన్ దగ్గర నుంచి మొదలెట్టారండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడు గారిని ఎలా గెలవాలో అర్థం వచ్చారు. ఎన్టీ రామారావు గారి తర్వాత ఈ పార్టీని సునాయాసంగా మనం చల్లా చెదురు చేయొచ్చు అనుకున్నారు. ఒక రాష్ట్ర పిశాచిని, అంటే రాష్ట్ర పక్షిలాగా ఒక రాష్ట్ర పిశాచిని తయారు చేసి పెట్టారు. కానీ కుదరలేదు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి పార్టీని విజయవంతంగా నడిపిస్తున్నాడు. అప్పుడు ఏం చేశారంటే ఆయన మీద వీళ్ళు ఆరోపణలు చేయడానికి సరిగ్గా ఏం దొరకలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానీ అధికారంలో కానీ లేడు. దాంతో ఏం చేశారంటే 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు, సింగపూర్లో హోటల్లో వ్యవసాయం దండగన్నాడు, ఇలాంటివి మొదలెట్టారు. ఈ తెలుగుదేశం పార్టీ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ రోజే వాటిని ఖండించలేదు. వ్యవసాయం దండగని ఎక్కడ అన్నాడరా చెప్పరా సన్నాసి అని ఒకసారి గట్టిగా ఎదుర్కొని ఆ రుజువు చూపించమంటే ఆ రోజే కట్టుబడేది. 21 స్టేలు ఉన్నాయి, ఇలాంటి మాటలన్నీ ప్రచారం చేసి చేసి చాలా మంది అది నిజం అనుకుంటారు. చాలా సీనియర్ రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతూ ఉంటారు సిగ్గు లేకుండా. అవన్నీ అబద్ధాలని తెలుసు కూడా. ఒకటండి, తెలుగుదేశం పార్టీ ఫెయిర్ గేమ్ ఆడుతుంది, వైసీపీ పార్టీ ఫేక్ గేము, అన్ఫెయిర్ గేమ్, ఫౌల్ గేమ్ ఆడుతుంది. కొంతమంది మైండ్ గేమ్ ఆడతారు, కొంతమంది డబుల్ గేమ్ ఆడతారు. ఇక్కడ జనసేన పార్టీ, టీడీపీ కూటమిగా వీళ్ళు ఫెయిర్ గా పోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చేస్తున్నారో చెప్పుకుంటా పోతా ఉన్నారు. ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరైన అస్త్రం దొరకట్లా, అది సమస్య. దాంతో నిన్న అతను వచ్చి 10 రోజుల్లో నేను ముఖ్యమంత్రికి వచ్చి మీ కలెక్టర్లను తీసేస్తాను పనిలోంచి అంటే అది నేనేమనుకుంటున్నానంటే, మొన్న సిబిఐ వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ తప్పిచ్చాడు కాబట్టి అతను అర్జెంట్గా అనుకొచ్చేయమన్నారు కదా, వచ్చేటప్పుడు మందులు మర్చిపోయి వచ్చాడేమో అనుకుంటున్నాను నేను. కబక్కనే హడావుడిగా వచ్చేయడం రాలేదు, పర్యటన అంతా పూర్తి చేసుకుని వచ్చాడు. అదేనండి, ఇప్పుడు ఈ హడావుడిలో ఆ మందులు గట్ట మర్చిపోయాడేమో. నీకు కావాలంటే చంద్రబాబు గారు లండన్ లోనే ఉన్నారు, ఆయనకు ఒకసారి ఫోన్ చేసి అంకుల్ కొంచెం మందులు మర్చిపోయి తెచ్చిపెట్టమంటే తెచ్చిపెడతారు, అంత పెద్ద మనిషి అయినా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 3-4 ఏళ్ళు మూసు కూర్చుంటే వాళ్ళ పార్టీకి ఉనికి ఉంటది. అతను ప్రతిసారి బయటకు వచ్చిన ప్రతిసారి కూడా అతని గ్రాఫ్ కిందకి వెళ్ళిపోతా ఉందండి. అతను నమ్మి జనాలు తగ్గిపోతా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంతవరకు జరిగింది ఒక పక్కన పెట్టండి, మొన్న ఈ డిజాస్టర్ తుఫాను వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఎలా పనిచేసింది అనేటువంటిది 2 కళ్ళు స్పష్టంగా పనిచేస్తున్నవాడు కానీ మాలాగా చత్వారం ఉన్నవాడు కూడా స్పష్టంగా కనపడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మొత్తం అధికార యంత్రాంగం, పార్టీ కూటమిలో ఉన్న ఆయా పార్టీల యంత్రాంగం మొత్తం అక్కడ పనిలో ఉన్న పోలీసు శాఖ వాళ్ళ హిస్టరీలోనే లేనంత సౌమ్యంగా, సున్నితంగా పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలా బుజ్జగించి బతిమాలి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారండి. నేను ఆశ్చర్యపోయాను. నేను అసలు ఎప్పుడు కూడా వాళ్ళు గట్టిగా నడు అని చెప్పేసి బెదిరించి తీసుకెళ్తారు మామూలుగానే. అలాంటిది వాళ్ళు ఎంత సున్నితంగా ఒక లేడీ ఆఫీసర్, ఒక ఆవిడ రేవతి గారు ఎవరో మరి ఆవిడ, ఆ కొండ మంచి రాళ్ళు పడిపోతాయి అమ్మా, మీరు ఇది పద్ధతి కాదు, మీరు రండి, మీకు మేము ఉన్నాం, మేము తీసుకెళ్తామని చెప్పి దగ్గరుండి బతిమాలు తీసుకెళ్లారు. ఇది అసలు వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఈ ప్రభుత్వం
ముందు జాగ్రత్తలు తీసుకోవటం వలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పరిమితం అయిపోయింది. ప్రాణ నష్టం అయితే అసలు జీరో. పంట నష్టం అనేటువంటిది అనివార్యం, ఎవరు ఏమి తప్పదు కదా చేయలేరు. ఇంకా. దానికి కూడా ఇమీడియట్ గా అంచనాలు వేసి ఇమ్యూనిట్ చేసి ఇందా మన విద్యాసాగర్ గారు చెప్పినట్టు ప్రాథమిక అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు సహాయం కోసం. దీనికి మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మీద తప్పు చేస్తే మనం విమర్శించాలి, సరిగ్గా స్పందించకపోతే మీకు మీ బాధ్యత లేదని అడగొచ్చు. అవును. కానీ ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేసినప్పుడు నువ్వు మెచ్చుకోవాలి. వీలైతే ఇలాంటి డిజాస్టర్లు వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఈ దరిద్రం ఉండదండి. మన ఆంధ్రప్రదేశ్ లోని మిగతా రాష్ట్రాల్లో కాదు, ఎలాంటి ఇప్పుడు ప్రమాదం జరిగిన నిన్న మా లోకేష్ గారు మాట్లాడుతూ శ్రీనివాసరావు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి పెట్టుబడుల విషయంలో హంబుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు. అయ్యా, మీరు 5 ఏళ్ళు పరిపాలన చేశారు కదా, మీకు కూడా ఎంతో కొంత పరిచయాలు ఉంటాయి కదా, పెట్టుబడులు మీరు కూడా పట్టుకురండి, ఆ క్రెడిట్ మీకే ఇస్తాను అని ఎంత మెచ్యూర్డ్గా హంబుల్గా మాట్లాడితే వీళ్ళు పెట్టే పోస్టులేమో ఇది